ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి సంబంధించిన వారు. కన్యా రాశి వారి ఫలాలు ఈ డిసెంబర్ మాసంలో ఎలా ఉన్నాయో చూద్దాం. విద్యకి, వాక్కుకి, ధనానికి, గృహానికి ఇలా పలు శాఖలకు ఆధిపత్యం వహించే గురుడు అనుకూలంగా ఉంటే 90% ఫలితాలు అనుకూలంగా ఉన్నట్టే అని చెప్పాలి. అందుకే రాశి ఫలాలు చెప్పేటప్పుడు ముందుగా గురువు, తర్వాత శని, అలాగే రాహుకేతువుల సంచారం ముఖ్యంగా చూస్తారు. ఎందుకంటే అవే ఎక్కువగా రాశి ఫలాలను ప్రభావితం చేసే గ్రహాలు. ఇక ఈ డిసెంబర్ నెలలో కన్యా రాశి వారికి గురు అనుగ్రహం ఎలా ఉందంటే చాలా బాగుందని చెప్పాలి. ఎందుకంటే గురు సంచారం ఈ నెలలో కన్యా రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఇక శని కూడా ధనుర్రాశిలో సంచారం కారణంగా అర్ధాష్టమ శని నడుస్తుంది. అయితే ఏమాత్రం కంగారు పడాల్సిన అవసరం లేదు. ముందే చెప్పుకున్నట్టు గురుకృప ఉంటే మిగతా గ్రహాలు కూడా అంత అనుకూలంగా లేకపోయినా మంచి ఫలితాలను మనం ఖచ్చితంగా చూడవచ్చు. అదీ కాక కన్యా రాశి వారికి ఈ నెలలో రాహుకేతువులు కూడా శుభులుగా ఉండడం వలన కలిసి వచ్చే కాలమని చెప్పాలి. కన్యా రాశి వారికి ఉన్న ఆయుధం పట్టుదల. ఆ పట్టుదల దీక్షతోనే ఎటువంటి కార్యాన్నైనా అవలీలగా సాధించే నేర్పు మీ సొంతం. చిన్న నిరుత్సాహాలు ఎదురైనా ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మీ సొంత ఇంటికి సంబంధించిన పనులు వేగవంతమవుతాయి. వృత్తి వ్యాపారాలు చేసుకునే వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు గురువు అనుకూలత వలన చదువులో రాణిస్తారు. ఉద్యోగులకు అంటే గవర్నమెంట్, ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వారికి అంతా అనుకూలంగా ఉంటుంది. ప్రమోషన్లతో కూడిన బదిలీలు ఉండే అవకాశాలున్నాయి. మీ అంకిత భావంతో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. అలాగే ఈ రాశిలో జన్మించిన రాజకీయ నాయకులకు కూడా ఇది యోగవంతమైన కాలం. ప్రజల్లో మీకు ఆదరణ, మీ మాటకు విలువ పెరుగుతాయి. సమస్యలు ఏమైనా ఉంటే అవి మీకు అనుకూలంగా మారిపోతాయి. ధర్మకార్యాలు చేస్తారు. అలాగే కన్యా రాశిలో జన్మించిన కళాకారులకు ఈ డిసెంబర్ మాసం బాగా కలిసి వస్తుంది. సినిమాల్లోనూ అలాగే టీవీ మీడియాల్లోనూ పనిచేసే వారికి తగిన గుర్తింపు వస్తుంది. కొత్త అవకాశాలు ఊరిస్తాయి. అలాగే పారితోషికం పరంగా కూడా సంతృప్తి ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు కూడా ఇది యోగవంతమైన కాలం. శుక్రుడు అనుకూలత వలన విందు వినోదాల్లో పాల్గొంటారు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్ని రంగాల్లో పనిచేసే వారికి ఇది అనుకూలమైన మాసం. విద్యార్థులు చదువుపై శ్రద్ధ పెడతారు. తల్లిదండ్రులు వారిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే దిశగా వారి లక్ష్యాలు సాగుతాయి. అవసరానికి ఇబ్బందులు పడకుండానే ధనం చేతికి అందుతుంది. మీ పనుల్లో జయం కలుగుతుంది. కుటుంబంలోని తల్లిదండ్రులతోనూ సోదర వర్గంతోనూ ఆనందంగా గడుపుతారు. కుజ సంచారం అంత అనుకూలంగా లేని కారణంగా ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఈ నెలాఖరున జరిగే నూతన సంవత్సర వేడుకల సమయాల్లో రోడ్డు మీద వెళ్ళేటప్పుడు డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్తలు అవసరం. దోషాలు పోయి మరిన్ని మంచి ఫలితాల కోసం కన్యా రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించాలి. ఫ్రెండ్స్, మా ఛానల్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా చూడాలంటే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.